హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాళ ఒక 2 మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఒక 2 మంచి రెసిపీస్తో పాటు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించా. సో అదేంటి అంటే నాకైతే భలే నచ్చిందండి. మొక్కలు పెట్టుకోవడానికి, మొక్కలనే కాదు మల్టీపర్పస్ వాడుకోవచ్చు అనమాట. ఒక స్టాండ్ అయితే తెప్పించాను. సో అది కూడా చూపిస్తాను. ఇంకా రెసిపీస్ ఏంటి అంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న ఓటీజీ రెసిపీస్ అండి. అంటే రెసిపీస్ కాదు, రెసిపీయే ఒకటే చూపిస్తున్నాను. నిజానికి ఓటీజీ గురించి కంప్లీట్ రివ్యూ చేద్దాము. ఒక 4-5 రెసిపీస్ అన్నీ కలిపి ఒకే వీడియోలో పోస్ట్ చేద్దాము. అప్పుడు మీకు కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనుకున్నాను. కాకపోతే నన్ను చూసి మొన్న నేను చెప్పాను కదా, సో నేను తీసుకున్న ఓటీజీ 4000కి కొన్నానండి. ఇప్పుడు ఆఫర్లో ఉంది అని చెప్పాను కదా. సో దానివల్ల చాలామంది కొన్నారంట. ముందు దాంట్లో రెసిపీస్ అయితే షేర్ చేయండి భారతి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళ ఫస్ట్ అయితే ఒక రెసిపీ షేర్ చేస్తాను. ఒక 1 వీక్ నాకు టైం ఇస్తే మంచిగా ఒక 4-5 రెసిపీస్ అయితే చేసి అదంతా కూడా ఒక వ్లాగ్ లాగా పెడతా, అంటే అన్నీ ఒక వీడియోలో పెట్టేస్తాను అనమాట. అప్పుడు మీకు కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మాత్రం ఇవాళ ఒక రెసిపీ చేస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇదేంటి సగ్గుబియ్యంతో కిచిడి కూడా, అదే సగ్గుబియ్యంతో రెసిపీస్ అడుగుతున్నారు. సగ్గుబియ్యం ఉప్మా, సగ్గుబియ్యంతో పాయసం, ఇట్లా రెసిపీస్ ఉంటాయి కదా. సో సగ్గుబియ్యం రెసిపీస్ అయితే షేర్ చేయమని అడుగుతున్నారు. ఇంక ఇవాళ అయితే సగ్గుబియ్యం ఉప్మా అయితే చేశాను. సో అది కూడా షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ బిస్కెట్స్, కోకోనట్ బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీ అండి. నిజానికి చెప్పాలంటే బిస్కెట్స్ అసలు ఎంత ఈజీ అంటే ఎవరు, అంటే వంట రాని వాళ్ళు, పిల్లలు కూడా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు వాళ్ళు కూడా ఎంచక్కా ఇది చేసేసేయచ్చు అనమాట. అంత ఈజీ. కాకపోతే కొంచెం కొలతలు అంతే, అదొక్కటే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 kg గోధుమ పిండికి 100 grams బటర్ తీసుకున్నానండి. అన్సాల్టెడ్ బటర్ అనమాట. సో బటర్ని ఫస్ట్ అయితే మంచిగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే ఫోర్క్ ఉంటుంది కదా. సో ఫోర్క్తో కూడా మంచిగా బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉండాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మంచిగా బీట్ చేసుకొని అందులో నేనైతే బెల్లం వేసుకున్నాను. ఎంత వేసుకున్నానంటే మీరు ఎంత అయితే గోధుమ పిండి తీసుకుంటారో ఆ పిండిలో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. సో నేనైతే బెల్లము అలాగే అందులో వేసిన బట్టరు 2 కూడా మంచిగా బీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ కూడా కాదు, ఇంకొంచెం తక్కువే, 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే లోపలంతా బిస్కెట్స్ అనేవి కొంచెం గుల్లగా అయ్యి బాగా వస్తాయి కదా, అందుకని ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను, అదే కొబ్బరి పొడి. సో మనకి ఇది డిమార్ట్లో దొరికేస్తుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి కొబ్బరి పొడి. ఎంత వేసానంటే 1/2 kgకి ఒక 100 గ్రాములు అలా వేసుకోండి కొబ్బరి. అంటే ఎక్కువ కొబ్బరి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు, మాకు కొబ్బరి ఫ్లేవర్ అసలు వద్దు తినము అనుకుంటున్న వాళ్ళు స్కిప్ చేసేసి అందులో డ్రై ఫ్రూట్స్ కానీ, ఆ చాకో చిప్స్ కానీ, ఇట్లా ఏదైనా మీకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ అయితే బటర్ని కొంచెం బీట్ చేసుకొని బెల్లం వేసుకున్నాను. బెల్లం కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకున్నానండి. ఒక 50 ml పాలు వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోండి. ఆ తర్వాత ఆ గోధుమ పిండి అందులో వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇదేంటి అంటే ముద్దలాగా అవ్వకూడదు, కొంచెం ఏంటి అంటే గట్టిగా ఇలా పొడి పొడిగా అలా ఉండాలన్నమాట పిండి అనేది. సో మనం ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దయినట్టే ఉండాలి, కానీ ఎక్కువగా అందులో పాలు కానీ వాటర్ కానీ వేయకూడదు. జస్ట్ ఒక 1/2 kg పిండికి 50 to 70 ml పాలైతే పడతాయి అంతే, అంతకంటే ఎక్కువ పాలైతే పట్టవు. అందులో వేసిన బటరు, బెల్లం పొడి ఇవి సరిపోతాయి అన్నమాట. సో అవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఇలా బాల్స్ లాగా చేసేసుకొని బిస్కెట్స్ లాగా అద్దుకొని 180 degreesలో 20 to 30 minutes పాటు కనుక బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో మీకు చెప్పాను కదా, అందులో కోకోనట్ పౌడర్ మీకు నచ్చదు అనుకుంటే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. పల్లీలు, వేయించిన పల్లీలు ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు. చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా పీనట్ బిస్కెట్స్, సో అవి నాకు ఇష్టం అనమాట. సో అవి కూడా చేసుకోవచ్చు. సో ఇది మాత్రం కోకోనట్ బిస్కెట్స్, ఇది ఒక వెరైటీ అనమాట. సో ఇంతేనండి, బిస్కెట్స్ అంటే పెద్ద హడావిడి అయితే ఏమీ లేదు. సో వీటిల్ని ఇప్పుడు నేను ఓవెన్లో పెడతాను, అదే ఓవెన్ కాదు ఓటీజీలో పెడతాను, అలాగే స్టవ్ మీద కూడా పెడతాను.
సో రెండింటికి డిఫరెన్స్ అయితే మీకు తెలియాలి కదా, అంతే. ఆ తర్వాత ఇదిగోండి బిస్కెట్స్ అన్నీ కూడా ఇలాగా ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం బేక్ చేసుకున్నప్పుడు ఒకటి లావుగా ఒకటి పల్చగా ఉందనుకోండి, ఒకటి ఎక్కువ కుక్ అయిపోద్ది, ఒకటి లోపల పచ్చిగా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి బిస్కెట్స్ అయితే. ఆ తర్వాత ఇంకా దాని మీద ఇలాగ కొబ్బరి పొడిని అయితే అద్దండి. ఇదేంటి అంటే చెప్పాను కదా, సో జస్ట్ వీడియోలో మీకు మంచిగా కనిపించడం కోసం పైన అలాగా అద్దుతున్నాను. అలా అద్దకపోయినా పర్వాలేదు, కాకపోతే కోకోనట్ బిస్కెట్స్ అని మీకు తెలియాలి కదా, సో అందుకని చెప్పి ఇంకా అలా అయితే పైన అద్దా అనమాట, అంతే. ఇప్పుడు ఏంటి అంటే అన్నిటినీ ఇలాగా పెట్టేసుకున్న తర్వాత మనం ఓటీజీలో పెట్టేసుకోవడమే అనమాట. అయితే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఓటీజీ కానీ ఒక్కొక్కళ్ళ ఓవెను ఒక్కొక్క హీట్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి 180 డిగ్రీస్ పెట్టుకుంటారా 200 డిగ్రీస్ పెట్టుకుంటారా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం 180 పెట్టుకోండి. 180 పెట్టుకొని 25 మినిట్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 27 మినిట్స్ పట్టిందండి నాకు. సో అదొక్కసారి టైం అయితే చూసుకోండి. ఒకటేసారి ఎక్కువ టైం పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 25 మినిట్స్ పెట్టండి. తర్వాత ఒకవేళ ఇంకా అది బేక్ అవ్వాలి అనుకుంటే ఇంకొక 2 మినిట్స్ 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి, అంతే. నేను ఏ రెసిపీ అయినా అదే చెప్తాను, బిస్కెట్స్ అనే కాదు కేక్ అనే కాదు. సో ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నప్పుడు ఒకటేసారి ఎక్కువ టెంపరేచర్ అయితే పెట్టేయకండి. ఎందుకంటే అది మధ్యలో మనం ఓపెన్ చేయం కదా, సో అప్పుడు ఏంటి అంటే ఎక్కువ కుక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనమాట. సో చూసారా 27 మినిట్స్ పెట్టాను 180 డిగ్రీస్లో. బిస్కెట్స్ చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. కాకపోతే ఏంటి అంటే వేడి మీద ఉన్నాయి కదా, సో కొంచెం చల్లారితే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్. కాలుతుంది. సరే ఫస్ట్ ఈ రెండు తిని చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం చల్లారింది కానీ కొంచెం వేడిగానే ఉన్నాయి. బాగా కుక్ అయిందా? ఎలా ఉంది? కొబ్బరి ఎక్కువ అయిందా? మరి కోకోనట్ బిస్కెట్స్ కదరా. కోకోనట్ బిస్కెట్స్ అది ఇంకా అవ్వలా. బిస్కెట్స్ ఇది మా పెద్దమ్మ చేసిన బిస్కెట్ చాలా బాగుంది, బెల్లం ఫ్లేవర్ తెలుస్తుంది. తల్లి నువ్వు నిజంగా చాలా గ్రేట్ తల్లి. అసలు అన్నయ్యలు ఉన్నారు తింటారు తప్ప అడిగితే కానీ చెప్పరు బాగుందని. చూసారా, నేను ఇలా కెమెరా చూపించగానే మా చిట్టి తల్లి నన్ను అర్థం చేసుకొని చాలా బాగుంది, బెల్లం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అని చెప్తుంది. నిజం చెప్పమ్మా, నిజంగా బాగున్నాయా? క్రిస్పీగా ఉన్నాయా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వేడి మీద కొంచెం లోపల సాఫ్ట్గా ఉంది, కొంచెం చల్లారిపోతే క్రిస్పీగా వస్తాయి. వాళ్ళు అక్కడ చల్లారే వరకు కూడా ఉండట్లేదు, వేడిగానే బాగుంటాయిలే. బాగున్నాయండి. వాటర్ వస్తుందా? సో ఓటీజీలో చేసిన బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇంకా స్టవ్ మీద అయితే మాత్రం నేను సేమ్ టైమే పెట్టాను, అంటే 25 మినిట్స్. కాకపోతే ఏమైందంటే ఈ బిస్కెట్స్ కానీ కేక్ కానీ స్టవ్ మీద చేసినప్పుడు బాగా వస్తాయండి, కాకపోతే పైన మాత్రం బేక్ అయినట్లుగా మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇవేంటి అంటే కిందంతా మంచిగా బేక్ అయిపోయాయి. సో పైన హీట్ అనేది రాదు కదా స్టవ్కి. సో దానివల్ల ఇంక నేను ఏం చేశానంటే కేక్ అయినా పర్వాలేదు మనం స్టవ్ మీద చేసేయచ్చు, కానీ బిస్కెట్స్కి ఏంటి అంటే పైన కూడా కొంచెం మంచిగా కలర్ వస్తేనే బాగుంటుంది కదా. సో అందుకని మళ్ళీ అవి తీసి నేను ఇంకా ఓటీజీలోనే పెట్టేసాను అనమాట. ఇంకొక 5 మినిట్స్ పెట్టాను, అదే 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టాను. అవి ఇలా కొంచెం ఎక్కువ కుక్ అయిపోయాయి అనమాట. అయినా కూడా ఏం మాడిపోలేదు, సో కొంచెం ఎక్కువ కలర్ వచ్చాయి అంతే. సో ఆల్రెడీ అవి స్టవ్ మీద బేక్ అయినవే మళ్ళీ నేను ఓటీజీలో పెట్టాను, అంటే కొంచెం ఆ పైన కూడా మంచిగా క్రిస్పీగా రావాలి కదా, అందుకని చెప్పి. ఇవి వచ్చేసి ఫస్ట్ చేసినవి
కొంచెం మంచి క్రీమ్ కలర్లో వచ్చాయి బిస్కెట్స్. ఇవి కొంచెం డార్క్ అయినాయి అనమాట, అంతే, ఇంకేం లేదు. సో బిస్కెట్స్ మాత్రం చాలా మంచిగా వచ్చాయి. సో మీ ఇష్టము, మీకు స్టవ్ మీద చేయాలి అంటే పైన మాత్రం స్టవ్ మీద చేస్తే అంత మంచిగా కలర్ రావు, అంతే. కానీ బేక్ అయితే మాత్రం బేక్ అవుతాయి అన్నమాట. సో ఇంక చల్లారిన తర్వాత ఇలా బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. సో మీకు నేను 1/2 kg క్వాంటిటీ చెప్పాను, కానీ నేను 1/2 kg చేశానండి. 1/2 kgకి నాకు బాగానే వచ్చాయి, ఒక 40 బిస్కెట్స్ దాకా వచ్చాయి. ఆ తర్వాత ఇంకా అవి కానీ చేసి పెడితే ఒక 2-3 రోజులు నా జోలికి రారు. సో అవి ఇచ్చేసి ఇంకా హాట్ రెసిపీ కూడా ఏదైనా చేస్తే బాగుండు, ఎందుకంటే స్వీట్ తిన్నాక మళ్ళీ హాట్ అడుగుతారు వీళ్ళు. సో ఒక 2 డేస్లో కొంచెం జంతికలో, పప్పు చెక్కలో ఇలాంటివి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను అన్నాను కదా, నిజంగా నాకైతే భలే నచ్చింది. తెప్పించడానికి ఒక్క స్టాండ్ తెప్పించాను, కానీ ఎన్ని విధాలుగా వాడాలి దీన్ని అనిపించింది. నేనైతే తెప్పించింది మొక్కలు పెట్టుకోవడానికి కోసం తెప్పించానండి. ఎందుకంటే ఇంట్లో మొక్కలన్నీ అస్సలు బ్రతకట్లేదండి, ఎంత ఏడుపు వస్తుందో మొక్కల గురించి తలుచుకుంటేనే. బాల్కనీలో పెట్టినా లైట్ రావట్లేదు, బాల్కనీలో అసలు లైట్ ఉండదు కదా. మార్నింగ్ టైంలో కూడా, నైట్ అయితే ట్యూబ్లైట్ వేస్తారు, మార్నింగ్ టైంలో కూడా వెలుతురు రావట్లేదు. ఏం అపార్ట్మెంట్స్, నాకు తిట్టుకోవాలనిపిస్తుంది అనవసరంగా వచ్చాను ఈ అపార్ట్మెంట్స్కి అని. అంటే ఈ అపార్ట్మెంట్ అని కాదు, ఏ అపార్ట్మెంట్ అయినా సరే నాకు అసలు నచ్చట్లేదు. హాస్పిటల్లో ఉన్నట్లున్నాయి ఏంటో ఈ అపార్ట్మెంట్స్. సరే అని చెప్పి ఇంక ఇప్పుడు ఈ స్టాండ్ ఏంటి అంటే, అట్లీస్ట్ బాల్కనీలో పెడితే కొంచెం ఎండ తగులుతుంది కదా, అట్లీస్ట్ లైట్ తగులుతుంది కదా. సో ఈ స్టాండు ఇంకా బాల్కనీలో పెట్టేసి, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టేద్దాము అని చెప్పి. నాకైతే అసలు నిజంగా మొక్కల విషయంలో ఎంత బాధ వచ్చేస్తుందో. సో దానికోసం తెప్పించాను అనమాట. అయితే 3 స్టెప్స్ అనమాట ఇది. దీన్ని మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి. వంటగదిలో మనకి ర్యాక్స్లో ఒక్కొక్కసారి షెల్ఫ్లు ఏమీ ఉండవు. సో కొంచెం పెద్ద ర్యాక్ కనుక ఉందనుకోండి, ఆ ర్యాక్లో ఇది పెట్టేసుకుంటే నేను చక్కగా గిన్నెలు పెట్టుకోవచ్చు. నాకేమనిపించిందంటే హాల్లో ఒక సైడ్కి పెట్టేస్తే దాని మీద ఇవి ఉంటాయి కదా, ఉల్లిపాయల స్టాండు, లేకపోతే మనం ఏదైనా లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, ఇట్లా ఏవో ఒకటి ఆ పక్కకి అలా పెట్టేయచ్చు అనిపించింది చాలా విధాలుగా. ఇంకొకటి ఏంటి అంటే, పూజలు చేసేటప్పుడు స్టాండ్స్ కూడా మనం డెకరేషన్ పర్పస్ వాడుతూ ఉంటాం. పైన ఫోటో పెట్టి కిందంతా మనం అన్ని ప్రసాదాలు అవన్నీ పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. పూజలప్పుడు, వ్రతాలప్పుడు కూడా ఈ స్టాండ్ బాగా పనిచేస్తుంది. ఇంకా మొక్కలు పెట్టుకోవచ్చు, వంటగదిలో ఏదైనా యూటిలిటీ ఏరియాలో పెట్టుకొని గిన్నెలు అవన్నీ పెట్టుకోవచ్చు. చాలా రకాలుగా ఇది వాడచ్చు అనిపించింది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఇది ప్రస్తుతానికైతే మొక్కల కోసం పక్కన పెట్టాను, కానీ మా పిల్లలైతే బుక్స్ పెట్టుకోవడానికి వాళ్ళు అడిగారు, అమ్మ మాకు ఇచ్చేసే, మేము బుక్స్ అవి పెట్టుకుంటాము అని. బ్యాగులు పెట్టుకోవచ్చు, అయితే మరీ ఓవర్ వెయిట్ కాదు, కానీ బ్యాగులు అయితే పెట్టుకోవచ్చండి. మరీ అంత డెలికేట్గా అయితే ఏం లేదు స్టాండ్. సో బ్యాగులు పెట్టుకోవచ్చు, అంటే బెడ్రూమ్లో ఒక సైడ్కి పెట్టేస్తే బ్యాగులు కూడా దాని మీద పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇంకోటి తెప్పించుకుంటాను, బ్యాగులకు కూడా బాగా ఉపయోగపడుతుంది, బుక్స్ పెట్టుకోవడానికి, బ్యాగులకి వాటికి సైడ్ కనుక పెట్టేస్తే. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసిందండి. నేనైతే ఇంకొకటి కూడా తెప్పించుకుంటాను. సో మీకు ఇక్కడికి ఎవరైనా కావాలి అనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత మన సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, చెప్పాయి కదా సగ్గుబియ్యం రెసిపీస్ చూపించండి సిస్టర్ అని చెప్పి. సో కేవలం మీకోసమే చేస్తున్నానండి ఈ రెసిపీ మాత్రం, ఎందుకంటే పిల్లలు ఒకసారి చేస్తే ఇది తినలేదు. సో కానీ ఈసారి తినేసారండి. నేను డౌట్గానే చేశాను, కానీ ఈసారి తిన్నారు. ఇదివరకు చేసినప్పుడు పిల్లలు చిన్నోళ్ళు అనమాట. సో ఇప్పుడైతే తిన్నారు, దాని టేస్ట్ ఇప్పుడు తెలిసినట్టుంది. సగ్గుబియ్యం ఉప్మా అండి, చాలా సింపుల్ చేయడం, పెద్ద హడావిడైతే ఏం లేదు. ఒక 1/2 kg సగ్గుబియ్యాన్ని ఒక 2 hours ముందు నానబెట్టేసుకోవాలి. నేనేం చేశానంటే నైటే నానబెట్టేశాను. మనకి ఉదయాన్నే 2 hours ముందు నానబెట్టాలంటే అవ్వదు కదా, అందుకని నైటే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక 100 grams పల్లీలు, మీ ఇష్టం పల్లీలు ఎన్నైనా వేసుకొని బాగుంటాయి అన్నమాట. సో పల్లీలని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. ఫ్రై చేసేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసి కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవడం. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అయితే కడాయి నాన్ స్టిక్ కానీ ఐరన్ కానీ తీసుకోండి, అంటే అడుగు పట్టకుండా మాడకుండా ఉండేదైతే బెటరు. ఎందుకంటే సగ్గుబియ్యం కదా, కొంచెం జల్లీగా ఉంటాయి. స్టీల్ అయితే అంటుకుపోయి, గరిటెకి అంటుకుపోయి అలా వస్తుంది. సో అందుకని నాన్ స్టిక్ కానీ ఐరన్ కడాయిలో కానీ చేయండి. సో ఇక్కడైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను నేను. ఒక 2 spoons ఆయిల్ వేసేసి, ఒక 1/2 spoon జీలకర్ర వేసుకున్నాను, ఒక 2 బంగాళదుంపలు అయితే వేసుకున్నాను, కొంచెం కరివేపాకు.
అలాగే కొంచెం పెద్దవాళ్ళు తినేలా ఉంటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగానే ఉంటుంది. సో పిల్లలు తింటారు కాబట్టి నేను ఒకే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసేసి మనం బంగాళదుంప వేపుడికి ఎలా అయితే బంగాళదుంపల్ని ఫ్రై చేసుకుంటామో కొంచెం క్రిస్పీగా, సో అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం బాగా వేగిపోవాలి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి వదిలేస్తే ఒక 5 నిమిషాల్లో బంగాళదుంపలు అనేవి మంచిగా వేగిపోతాయి. సేమ్ బంగాళదుంప వేపుడులో మనం సగ్గుబియ్యం కలుపుతాం అనమాట, అంతే. బాగుంటుంది. అంటే అటు సైడ్ రెసిపీ కదా, సో మనకేంటి అంటే ఇది పెద్దగా తెలీదు. రైల్ పలారం అని ఒకటి చేసుకుంటాం తెలుసా, బియ్యం పిండితో చేస్తాం. చిన్న చిన్న బియ్యం పిండి గోళీల్లాగా చేసి ఆవిరికి ఉడికించి పోపు పెడతా ఉంటాము. సో అలా వస్తుంది అనమాట. కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ. ఆ బియ్యం పిండితో చేసేది అన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి. కానీ దానికంటే కూడా ఇది ఈజీ అనమాట. కాకపోతే తినాలి పిల్లలు. సో తినేలా ఉంటే మాత్రం చెయ్యండి. సో ఈసారి నేనే షాక్ అయిపోయాను, తిన్నారు మా వాళ్ళైతే. సో ఇదిగోండి, ఇంకా బంగాళదుంపల్ని మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో పసుపు, 1/2 స్పూన్ కారము, అలాగే ఇందాక దంచిపెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా, సో ఆ పల్లీల పొడి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి. ఇంక ఇందులో సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సగ్గుబియ్యం ఆల్రెడీ వాటర్ పీల్చుకుంటుంది కదా. సో 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ వేసేసి నైటే నానబెట్టేసేయండి. అప్పుడు ఏంటి అంటే మొత్తం సగ్గుబియ్యం మంచిగా నీళ్లు పీల్చుకో ఉంటుంది కాబట్టి ఇలాగా కడాయిలో వేసేసి ఒక్కసారి ఇలా మంచిగా కలిపేసి టాస్ చేయండి. అప్పుడు ఏంటి అంటే మూత పెట్టేస్తే చాలు, సాఫ్ట్గా అయిపోవాలన్నమాట, జల్లీస్గా అయిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వైట్గా ఉన్నాయి కదా, పిండిగా ఉంటుంది అనమాట. అది నానింది కాబట్టి చేత్తో ఇలా చిదిమితే మనకి పిండిలాగా అయిపోద్ది. అదే ఉడికిన తర్వాత అవి జల్లీస్గా అవుతాయి అన్నమాట. అలానే అస్తమానం కలుపుతూ ఉండకండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి. మ్యాక్సిమం చెప్పాను కదండి, నాన్ స్టిక్ కానీ ఐరన్ కడాయిలో కానీ చేయండి. అప్పుడైతే అస్సలు అంటుకోకుండా బాగా పొడిగా వస్తుంది. స్టీల్ కడాయిలో కూడా వస్తుంది, కాకపోతే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా స్టీల్ కడాయి అనుకోండి కొంచెం మాడిపోతుంది, అదే అడుగు పడుతుంది, అందుకని చెప్తున్నా. ఆ తర్వాత ఇదిగోండి, అది మంచిగా ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఆవిరికి మగ్గించుకుంటే చూసారా, ఇవి జల్లీస్గా అసలు పట్టుకుంటే ఇలా జల్లీస్గా ఉంటుంది అనమాట. అదే ఉడకలేదు అనుకోండి పిండిగా ఉంటుంది, ఉడికిపోయిన తర్వాత ఇలా జల్లీగా అవుతుంది. సో అంతే అండి, సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి, అంతే అనమాట. సో సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ. ఇంకోటి మర్చిపోయానండి, కొంచెం లెమన్ కూడా పిండాను. తినేటప్పుడు కొంచెం నిమ్మరసం కలుపుకొని అయితే తినండి, చాలా బాగుంటుంది. అదైతే నేను చూపించలేకపోయాను, సారీ. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.